బుధవారం హైదరాబాద్ మలక్పేట్లోని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్యని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు పలు దివ్యాంగుల సమస్యలపైన కలవడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నరసింహులు మాట్లాడుతూ దివ్యాంగుల చట్టం 2016 92 సెక్షన్ను పరిపూర్ణంగా అమలు అయ్యేలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు డీజీపీ స్థాయి నుండి ఎస్పీ, డీఎస్పీ, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారుల వరకు ఆదేశాలు జారీ చేయాలని, ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగుల సంక్షేమ శాఖగా ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా నడవలేని దివ్యాంగులకు 3-వీలర్ మోటార్ బైకులు ఇచ్చే విధంగా జీవోను సవరించాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని, తెలంగాణలోని 33 జిల్లాలోని ప్రతి కలెక్టర్ ఆఫీసులో ప్రతి నెల ఒకసారి దివ్యాంగుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయాలని, మహిళలకు ఏ విధంగా అయితే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారో అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, పంచాయతీ నుండి పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బ్యాంకులతో సంబంధం లేకుండా దివ్యాంగులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని వివిధ సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల దివ్యాంగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.